నేడు ముస్లింల రంజాన్ పర్వదినం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత, లాస్యనందిత సోదరి పేరు ప్రకటించిన కేసీఆర్. దానం నాగేందర్ అనర్హత వేటు అంశంపై హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్. చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించాలన్న కోర్టును కోరిన గులాబీ పార్టీ. భువనగిరి లోక్సభ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం. తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్. రాష్ట్రానికి రైన్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు. జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జారీ చేసిన సీఈఓ. సముద్రంలో వేటను నిషేధించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన మత్స్యశాఖ కమిషనర్ సూర్యకుమారి. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి జీప్ యాత్ర. మరోసారి ఆశీర్వదించాలని వేడుకున్న బీజేపీ చీఫ్. ఎంఎం పార్టీ నేతలపై హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి ఆగ్రహం. అవినీతి అక్రమాలకు పాల్పడుతుందన్న మాధవీలత. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ హరీష్ రావు. అన్ని వర్గాలను మోసం చేస్తుందన్న మాజీ మంత్రి. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్. అబద్ధపు హామీలు ఇచ్చాడన్న మాజీ మంత్రి. రాధాకిషన్ రావుకి నెల 12 వరకు రిమాండ్. జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు. రంగారెడ్డి జిల్లా ఖానాపూర్లో నీటి అక్రమ రవాణా. 18 బోర్లను సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు. హైదరాబాద్ మియాపూర్లో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. 5 నిందితులను. వారి నుంచి 40 లక్షల నగదు, ఎలక్ట్రిక్ పరికరాలు స్వాధీనం. సిబిఐ ప్రశ్నించడంపై ఎమ్మెల్సీ కవిత పిటిషన్. ఈ నెల 26కి విచారణ వాయిదా వేసిన రౌస్ రెవెన్యూ కోర్టు. రాజ్యసభ సభ్యురాలిగా రేణుకా చౌదరి ప్రమాణం స్వీకారం. 3వ రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన రేణుకా చౌదరి. బాబా రామ్దేవ్ పై మళ్లీ సుప్రీంకోర్టు ఆగ్రహం. పతాంజలి ఉత్పత్తుల ప్రకటనల కేసుపై సుప్రీం సీరియస్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వానికి షాక్. రాష్ట్ర మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా. పశ్చిమ బెంగాల్లో అమిత్ షా ఎన్నికల ప్రచారం. సందేశ్ ఖాళీ ఘటనపై మమతా బెనర్జీ నిలదీసిన షా. తమిళనాడులో మోడీ ఎన్నికల ప్రచారం. కచ్చా తీవు వివాదంలో కాంగ్రెస్ నేతలపై ప్రధాన ఆగ్రహం. ఐపీఎల్లో ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం. రాజస్థాన్ పై 3 వికెట్ల తేడాతో గెలుపొందిన గుజరాత్.